శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆశ్రయాలను చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అంతేకాకుండా విదేశాల్లో కూడా ఉంటూ నాకు తరచూ ఫోన్లు చేస్తూ మీ జాతకాలు చెప్పించుకుంటున్నటువంటి మీరందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 1 సెప్టెంబర్ నుండి 2026 30th సెప్టెంబర్ 2026 వరకు కూడా అంటే 1 మంత్, ఈ 1 మంత్ సెప్టెంబర్ మంత్ ఫలితాలు 12 రాసుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. దానికంటే ఒక్కసారి జాతకం 12 రాసుల్లో గ్రహాల యొక్క స్థితిగతుల గురించి తెలుసుకుందాం. అంటే అది మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఆ స్థితిగతులు అంటే ఆ ఉన్న ప్లేస్మెంట్ని బట్టే మనం చెప్తూ ఉంటాం. ఇప్పుడు చూడండి, కుజుడితో కలిసి ఉంటే గురుడు అంటే 18th నుంచి మీ కుజుడు కర్కాటక రాశిలోను, గురుడు కూడా కర్కాటక రాశిలో ఉన్నాడు. అంటే నీచభంగ రాజయోగం అయింది. కుజుడు నీచలోకి వచ్చాడు 18th నుంచి, సెప్టెంబర్ 18th నుండి. అప్పటి వరకు దాని ముందు వరకు అంటే 17th వరకు మిథున రాశిలో ఉంటాడు. అంటే ఆల్మోస్ట్ 15 days పైన మిథున రాశిలోనే ఉంటాడు. ఫారిన్ కంట్రీస్ ఇస్తుంటాడు. సరే, అది పక్క పెడితే రవి బుధ కేతువులు సింహరాశిలో బ్రహ్మాండంగా ఉన్నారండి. కానీ వీళ్ళు మారిపోతున్నారు. శుక్రుడు 7వ తారీఖు 7th of September నుండి ఉచ్చ స్థితిలోకి వెళ్తున్నాడు. ఎగ్జాల్టేషన్లోకి కన్యా రాశిలోకి వెళ్తున్నాడు. పక్కనే శుక్రుడు మారిపోతాడు అనుకోండి. రవి ఏమో 17th నుంచి మీ కన్యా రాశిలోకి వస్తున్నాడు. అంటే ఏంటి? నీచభంగ రాజయోగం. అక్కడ కూడా బుధాదిత్య యోగం కూడా ఏర్పడింది. నీచభంగ రాజయోగం కాదు, సారీ, బుధాదిత్య యోగం. రవి బుధులు కన్యా రాశిలో ఉన్నారంటే బుధాదిత్య యోగం పర్ఫెక్ట్. మళ్ళీ బుధుడు కూడా 26th నుండి తులారాశిలోను, శుక్రుడు ఆల్రెడీ 2వ తారీఖు నుంచి తులారాశిలో ఉన్నారు. అంటే తులారాశిలో శుక్రుడితో కలిసిన బుధుడు చాలా బ్యూటిఫుల్గా ఉంటారండి. వీళ్ళందరూ కలిసి ఫారిన్ కంట్రీస్ జర్నీస్ ఇస్తుంటారు. సినిమా రంగంలో చెప్పుకుందాం. సినిమా రంగంలో మంచి బ్రహ్మాండంగా సక్సెస్ రేట్ని ఇస్తూ ఉంటారు. పైగా రాహు కూడా బాగున్నాడు కుంభరాశిలో. ఈ రాహు వలన బుధ శుక్రుల వల్ల సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. చెప్పుకుందాం. అట్ ద సేమ్ టైమ్ శనీశ్వరుడు ప్రభావం శనీశ్వరుడు ఏంటంటే మీనరాశిలో వక్రగతిలో ఉంటాడు. సరే, ఇది ప్లానటరీ పొజిషన్. అంటే ఈ సెప్టెంబర్ నెలలో గ్రహాలు మారుతున్నాయి. ముఖ్యంగా కుజుడు మారుతున్నాడు, అలాగే రవి మారుతున్నాడు, బుధుడు మారుతున్నాడు, శుక్రుడు కూడా మారుతున్నాడు. అంటే 4 గ్రహాల యొక్క మార్పు గురించి చెప్పాలి. ఇప్పుడు మనం స్లోగా చెప్పుకుందాం, స్పీడ్గా కాకుండా. సరేనండి. మకర రాశి వాళ్ళకి సంపూర్ణంగా గురుదృష్టి ఉండేది. ఇప్పుడు కుజుడు కూడా చూస్తున్నాడు. గురు కుజుల కాంబినేషను గురుమంగళ యోగంతో చూస్తున్నారంటే అంతకంటే ఏం కావాలండి మీకు? ఎక్సలెంట్గా ఉంటుంది. ఎప్పుడు యాక్టివ్గా, తెలివిగా, ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసే తత్వంతో, దానగుణంతో, కోపం తగ్గించుకొని ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసే తత్వంలో మీరు ఉండి ఎదుగుతూనే ఉంటారు మీరు. అది ఖచ్చితం. రాహు వలన కుటుంబంలో ఇబ్బందులు, కుటుంబ సౌఖ్యము తగ్గడము, లేకపోతే ఫైనాన్షియల్గా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయేమో తప్ప చాలా బాగుంటారు. పైగా 3వ భావం, మీరు ఆశ్చర్య 3వ భావంలో వక్రగతిలో గురుడు చే చూడబడుతున్నాడు కాబట్టి సంపూర్ణంగా మంచి శుభాలు ఇస్తాడు. కొద్దిగా నీటి వలన ప్రమాదాలు ఉంటాయి, కానీ నీటి వలన కూడా ప్రమాదాలు ఉండవు. ఇంకా చెప్పాలంటే మీ చెల్లెళ్ళు ఉంటారు సరే, సిస్టర్స్, వాళ్ళంటే మీరు ఎందుకనో బాగా వల్లబానే ప్రేమ అంటారు సరే, ఆ ప్రేమ అనేది బాగా ఎక్కువ ఉంటుందండి. వాళ్ళ సపోర్ట్లో మీకు ఎక్కువ ఉంటుంది అందులో సందేహం లేదు. చాలా బాగుంటారు మీరు. ఇంకా చెప్పాలంటే 3వ భావంలో శని వలన కష్టపడి పనిచేసే తత్వంలో మీరు ఉంటారండి. మీరు కష్టపడతారు. ఏ పని సరే మధ్యలో విడిచిపెట్టరు. పైగా మీ స్కిల్స్ పెంచుకుంటూ ఉంటారు. తెలివితేటలు పెరుగుతూ ఉంటాయి. చదువులో ఆటంకాలు లేకుండా బాగా డెవలప్ అవుతారు. 4th house లార్డ్ 7వ స్థానంలో ఉన్నాడు అంటే ఫారిన్ వెళ్తారు. అంటే విద్య రీత్యా మీరు తప్పకుండా మీ జాతకాల రీత్యా మీరే ప్లానింగ్లో ఉంటే విదేశాలు వెళ్ళాలి, చదువుకోవాలంటే ఖచ్చితంగా వెళ్ళి తీరుతారనే సందేహం లేదు. ఎందుకు? కుజుడు 7వ స్థానంలో నీచలో ఉన్న నీచభంగ రాజయోగం ఏర్పడి కురుతోటి గురుమంగళ యోగం వలన భూములు కొనుక్కుంటారు, విదేశ పర్యటన జరుగుతుంది, హైయర్ ఎడ్యుకేషన్ ఉంటుంది, మీ తోబుట్టువులు బాగుంటారు, మ్యూజిక్ రంగంలో బాగా డెవలప్ అవుతారు, వేదశాస్త్ర విద్య ఎక్సలెంట్గా ఉంటుంది. ఎవరైతే వేదశాస్త్ర విద్యకి నేర్పించాలి అనుకున్న వేదశాస్త్ర విద్య నేర్చుకునే వాళ్ళకి సపోర్ట్, ఫైనాన్షియల్గా కానీ ఏదైనా సపోర్ట్ చేసినా వాళ్ళు శాశ్వతంగా బ్రహ్మలోకంలో ఉంటారని బ్రహ్మదేవుడే నారద మహర్షికి చెప్పాడని ఖచ్చితంగా ఆ నారదుడు మన వేదవ్యాస మహర్షి గారు చెప్పారు. ఈ ముక్కలన్నీ కూడా నాకు చదివాను, నేను చెప్తున్నాను కాబట్టి
ఇవన్నీ మీకు చెప్పగలుగుతాం తప్ప నా సొంత కవిత్వం కాదు. అందుకని వేదశాస్త్ర విద్యలు, వేదశాస్త్రాలు తిరుపతిలో చూస్తుంటాం కదండి. వేదశాస్త్రం మనం చదువుతూ విద్యార్థులు ఉంటారు కదా, వాళ్ళకి తిరుపతి ఎక్కడైనా సరే ఎవరికైనా సరే వేదశాస్త్ర విద్య అనగానే ఏదో విధంగా సపోర్ట్ చేసేద్దాం, డబ్బులు ఇవ్వడమే చేద్దాం. ఎందుకని వాళ్ళు బాగుంటారు, మన మరణానంతరము మీకు చెప్పేది ఇందాక చెప్పా కదా, మన గురువు గారు తీసుకెళ్ళిపోతారు. మన గురుగారు అంటే బ్రహ్మదేవుడు, అక్కడ ఉంటాం మనం శాశ్వతంగా. అది నిజంగా అండి, నేను తప్పు చెప్పను అండి. ఇప్పుడు నువ్వు తప్పు చెప్పాలనిపించదు నాకు ఇప్పుడు కూడా. పక్క పెడదాం. సరే, మీకు సప్తమ స్థానంలో గురు కుజులు ఉన్నారండి. అంటే భార్య భర్తలు చాలా బాగుంటారు. సప్తమ స్థానాన్ని అదృష్ట స్థానం అని, కళత్ర స్థానం అని అంటాం కదా, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంతకుముందు తప్పైన సంబంధాలన్నీ కూడా మీ దగ్గరకు వస్తారు, చేసుకుంటారు, సంబంధం బాగుంటుంది. అలాగే మీ భార్యాభర్తలు దాంపత్య జీవితంగానే మిస్అండర్స్టాండింగ్ లోపాలు లేకుండా అండర్స్టాండింగ్ బాగుండి చక్కగా సంసార జీవితం బ్రహ్మాండంగా డెవలప్ చేస్తూ ఉంటారు. వ్యాపార అభివృద్ధి ఉంటుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉంటారు కదా, వాళ్ళకి మనం పట్టుకోలేం, చాలా బ్రహ్మాండంగా సంపాదించుకుంటారు. అష్టమ స్థానంలో రేవుబుధుడు, విదేశ పర్యటన, విదేశాల నుంచి డబ్బు రావడం, అనారోగ్య సమస్యలు ఉండవండి. ఆరోగ్య ప్రదాత అష్టమ స్థానంలో ఉన్నాడంటే సరళ యోగాన్ని ఇస్తాడు. మనకి భయమేలా? బుద్ధుడు కూడా ఉన్నాడు, చక్కగా ధైర్యంగా ఉండండి, ఏమైనా భయపడతాం లేదు. సడన్ గెయిన్స్ ఉంటాయి, కోర్టు కేసులో గెలుస్తారు. ఇంకా భాగ్యస్థానంలో అమ్మ బాబాయ్, మీకు దండం పెట్టాలండి. భాగ్యస్థానము రాజ్యస్థానము అని చెప్పాలంటే ఎంత అద్భుతంగా ఉందంటే, ఇంతకుముందు బాగాలేదు. భాగ్యస్థానంలో రఘుబుధులు ఉన్నారండి. రఘుబుధులు అంటే బుధాత్యోగం కదా, అంటే భాగ్యస్థానం రఘుబుధులు ఉన్నారంటే భాగ్యం వృద్ధి అవుతుంది కదా. భాగ్యం అంటే అదృష్టమే కదా, అదృష్టం అంటే భాగ్యం అంటే వ్యాపారము, అదృష్టం కదా, వ్యాపార అభివృద్ధి జరుగుతుంది. పైగా మీకు బుధుడు ఎగ్జాల్టేషన్ లో వచ్చేస్తేలో ఉన్నాడు, భాగ్యాధిపతి వచ్చేలో ఉన్నాడు, బాగా డబ్బు సంపాదించాడు. సినిమా రంగంలో ఉన్న చాలా బాగుంటుందండి. చిత్ర పరిశ్రమ అంటారు కదా, సినిమా రంగం, టెలివిజన్ రంగం అంటే వాళ్ళకి చాలా బాగుంటుంది. అంటే మీ జాతకాల నుంచి ఆధారపడి ఉంటుంది, అది వేరే విషయము. గోచర ప్రకారం అయితే చాలా మందికి బాగుండడానికి అవకాశాలు ఉంటాయి. ఉన్నతమైన విద్య రీత్యా విదేశాలు వెళ్ళి తీరుతారు. భాగ్యంలో రఘుబుధులు ఉన్నారంటే వాళ్ళు ఖచ్చితంగా ఫారిన్ కంట్రీస్. నాన్నగారికి బాగుంటుందండో, మీ నాన్నగారికి ఆరోగ్యము, ఐశ్వర్యము, అదృష్టము, సంపదలు పెరిగి తీరుతాయి. మీకే కాదు, మీ నాన్నగారికి కూడా అంతే, మీ అమ్మగారికి కూడా అంతే. 4th house రాడు కదా కుజుడు, చాలా అంటే అమ్మా నాన్నలు చాలా బాగుంటారు, మీరు బాగుంటారు, చదువుకుంటారు, చాలా బాగుంటారు. పైగా మీరు చేస్తున్న వ్యాపార అభివృద్ధి దినదిన ప్రవర్ధనం అవుతుంటుంది. కొంతమంది భార్య భర్తలు కలిసి కొంతమంది మీద కొంతమంది ఉంటారు. తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర దర్శనాలు, దైవ దర్శనాలు, అమ్మవారిని సందర్శించడాలు, పైగా విష్ణు ఆలయాలు, వెంకటేశ్వర తిరుపతి అనుకున్నాం, విష్ణు ఆలయాల దర్శనాలు చాలా బాగుంటుంది. ఇదో పక్కన పెడితే దశమస్థానంలో రఘుబుధులు, బుధ శుక్రులు ఏంటంటే సామాన్యమా? బుధ శుక్రుడు దశమంలో శుక్రుడు ఉన్నాడంటేనే ఆయన చాలా పంచమాధిపతి. 10th house రాడు, 10th houseకి వన్నె తెస్తాడంటే సరే, మంచి అదృష్టం తీసుకొస్తాడంటారే, అది మీకుంది శుక్రుడు. ఎందులో ఉంది అంటే సినిమా రంగంలో, కళారంగంలో, అంటే సంగీతం కానీ, సాహిత్యం కానీ, నృత్యం కానీ, డైరెక్టర్స్ కానీ, యాక్టర్స్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ ఇలా ఉంటారు కదా చాలా మంది. కళారంగం 36 ఏదో అంటారు కదా, దాంట్లో అంటే ఏదో అంటారంటేనే మేము సినిమా కళారంగంలో క్రాఫ్ట్స్ ఏదో అంటాం మనం, ఏదో ఎప్పుడు వింటూ ఉంటాం టెలివిజన్లో, టీవీలో చూస్తుంటాం. వాళ్ళందరికీ బాగుంటుంది. పైగా బుధుడితో కలిసిన శుక్రుడు అంటే మీరు భూములు కొనుక్కోవడము, ఖరీదైన వాహనాలు, ఖరీదైన వస్తువులు, అందుకే ఇంకా చెప్పాలంటే మీరు బంగారు ఆభరణాలు, మంచి మంచి డ్రెస్సులు కొనుక్కుంటూ ఉంటారు. దశమస్థానంలో మంచి ఉద్యోగంలో బాగా డెవలప్ అవుతారండి. మీరు ఏ ఉద్యోగం చేస్తున్న, వ్యాపారాల్లో అంటే వ్యాపార సంస్థల్లో పనిచేసిన కుజుడు కూడా చూస్తాడు కాబట్టి వ్యాపార రంగంలో బాగా డెవలప్ అవుతారు. వ్యాపార సంస్థలు అంటే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు చాలా బాగా డబ్బులు సంపాదించుకుంటారు, ప్రమోషన్స్ వస్తాయి. బుధ శుక్రుల వలన సినిమా రంగంలో ఆపర్చునిటీస్ అంటే అవకాశాలు వస్తాయన్నది సందేహం లేదు. నేను మీ డాక్టర్ వాడ్రేవ్ ఆదినారాయణరావు, నేను మీ ఆస్ట్రాలజీలో ఉన్నానండి. ఆల్మోస్ట్ 36 years నుంచి ఉన్నాను. 36 నుంచి ఉన్నానంటే 36 నుంచి నేను జాతకాలు ఏం చెప్పట్లేదండి. ఎందుకంటే నేను ప్రొఫెషనల్గా నేను కాస్ట్ అకౌంటెంట్, అకౌంట్స్ ఆఫీసర్ని, సింగరేణి కాలేజీలో గవర్నమెంట్ జాబ్లో ఉన్నాను కాబట్టి నేను మా సంస్థలో మా సోదరులకి అందరికీ చెప్పుకున్నాను. అది వేరే విషయం. 2017లో బయటకు వచ్చాను నేను. సరే, అవన్నీ పక్కా పెడదామండి. జాతకాల నుంచి నేను 2022లో 2022 అంటే నేను యూట్యూబ్లోకి రావడం, దాని తర్వాత చాలా కంట్రీస్లో చెప్పడం జరిగింది. అది పెద్దది నాకు నేను పొగుడుకోకూడదు, ఎప్పుడు కూడా పొగుడుకోవడం చెప్తున్నా, తెలియాలని చెప్తాను అంతే. సరే, మీ జాతకాలు మీరు తెలుసుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలి. మీకు తెలుసుకోవాలనుకున్నా, మీ సోదరులకు తెలుసుకోవాలనుకున్నా, మీ ఫ్రెండ్స్ కావాలి వారికి జాతకాలు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే మీరు నా పేరు రిఫర్ చేయొచ్చు. మోసం అనేది ఉండదు.
ఈ మధ్య నాకు ఫోన్ చేసి ఇంతకు ముందుగా నేను వీడియో చెప్పాను, ఫోన్ చేసిన వాళ్ళు డబ్బులు తీసేసుకుని ఫోన్ పెట్టేసి మళ్ళీ మనం ఫోన్ చేస్తే వాళ్ళు ఫోన్లు ఎత్తట్లేదు. అవసరం అంటారా ప్రతి వాళ్ళని నమ్మడం? వద్దు. ఎవరైనా నిజాయితీగా ఉండి మీరు నమ్మకస్తులు ఎవరు ఉంటే వాళ్ళచే చెప్పించుకోండి. అంటే మంచి ఎక్స్పీరియన్స్ ఉండి డాక్టరేట్స్, కొంతమంది డాక్టరేట్స్ అని రిఫర్ చేస్తున్నారు. నాకు 2-3 లేడీస్ చెప్తారు కూడా చెప్తున్నారండి. నేను నా సొంతగా అయితే ఏం కాదు, డాక్టరేట్స్ ఉన్న వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని మనం చెప్పించుకుందాము, వాళ్ళు మోసం చేయరు, ఉన్నది ఉన్నట్టు చెప్తారు అని వాళ్ళు చెప్పారు. కానీ నేను చెప్తున్నాను, నా సొంతగతం కాదు. అంటే వాళ్ళు రిఫర్ చేస్తున్నారు. ఆడవాళ్ళు చూడండి, లేడీస్ చాలా ఎంత తెలివైన ఎంత మంచివారు, వాళ్ళు రిఫర్ చేస్తున్నారు. రిఫర్ చేయడం అంటే ఎవరు మంచివాడు బాగా చేస్తారు అనే చూస్తున్నారండి. అది నేనేమీ అతిశయోక్తంగా చెప్పడం, అది నిజం. ఎవరిని పడితే వాళ్ళని నమ్మకండి. అది శాస్త్రం చెప్తుంది. అది శాస్త్రం అంటే నేను చెప్తున్నాను అనుకోండి. నేను వాళ్ళందరూ నాకు చాలా మంది ఫోన్ చేసి చెప్తానే నేను మీకు చెప్తాను తప్ప నా సొంతగతం కాదు. కాబట్టి ఎవరి పని నమ్మేసాడు, డబ్బులు ఇచ్చేసంటే వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. సార్ మన పక్క వాళ్ళ గురించి మనకు అనవసరం. నేను మాత్రము ఖచ్చితంగా నమ్మకం. మేము బ్రాహ్మిన్స్ కాబట్టి తప్పకుండా ట్రస్ట్, ఆది అస్ట్రాలజీ అంటే ట్రస్ట్, నమ్మకం. లేదా పక్క పెడదామండి. మీకు అంటారు వాస్తు శాస్త్రం ఉంటుంది సార్, వాస్తు శాస్త్రం తెలుసుకోవాలనుకున్నా కానీ ప్రాబ్లమ్స్ ఉన్నా మనకి ఫోన్ చేయండి. అసలు ముఖ్యంగా ఇవన్నీ పక్క పెడదామండి. అసలు ఈ సెప్టెంబర్ నెలలో మనం ఏ దేవుని పూజించాలి చెప్పరా బాబు అని మీరు అనొచ్చు. చెప్పండి బాబు గురుగారు అనొచ్చు. మరి అది వదిలేసి మనం ఏదో చెప్పుకుంటున్నాం. ఏం లేదండి, సెప్టెంబర్ నెలలో 12 రాసుల వారు పూజించవలసిన దేవుడు ఎవరు, పరిష్కార మార్గాలు ఏమిటి తెలుసుకుందాం. సెప్టెంబర్ నెలలో అండి మనకి గణపతి, వినాయకుడు యొక్క గణపతి చతుర్దశి, వినాయక చతుర్దశి చవితి వస్తాం కదా, వినాయక చవితి రోజున మనం ఖచ్చితంగా స్వామిని పూజించాల్సిందే. అంటే అందరూ పూజిస్తారు. ఆ స్వామిని పూజించడం వల్ల మనకి ఎటువంటి దోషాలు ఉన్నా సరే, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎటువంటి విఘ్నాలు ఉన్నా, అంటే చదువులో కానీ, భార్యాభర్తల విషయంలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారాల్లో కానీ, ఎక్కడ ఏది ఉన్నా సరే అవన్నీ సెట్ అయిపోతాయి. వినాయకుడు గరిగితో పూజించిన స్వామిని గురిగితో పూజించాలి. గరిగితో పూజించడము, అభిషేకాలు చేయించుకోవడము, లక్ష్మీ గణపతిలో హోమం చేయించుకోవడం వలన మనకి ఎదురు లేకుండా మనం తయారైపోతాం. రాజకీయ రంగంలో కూడా పదవులు వచ్చేస్తుంటాయి. ప్రాబ్లం లేదు. ఇది దూసుకుపోతే తత్వంలో మీరు ఉంటారని శాస్త్రం చెప్తోంది. ఒక పక్కన శనీశ్వరుడు మీనరాశిలో ఉండి ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు, ఒక్కరి గతిలో ఉండి. కానీ ఆయన ఇచ్చే శుభఫలితాలు కూడా బాగుంటాయండో, భయపడాల్సిన అవసరం లేదు. కొంతమందికి అష్టమంలో రాహు ఉండి ఇబ్బంది పెడుతున్నాడు. కాబట్టి ఈ నెల మొత్తం కూడా అమ్మవారిని పూజిస్తూ, అమ్మవారు అంటే కనకదుర్గ అమ్మవారిని పూజిస్తూ, వెంకటేశ్వర స్వామి వారిని, అంటే కలియుగ ప్రత్యక్ష దేవుడు ఎవరయ్యా అంటే మీకు తెలిసిందే, వెంకటేశ్వర స్వామి అంటాం కదా, ఆయన్ని పూజిస్తూ ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయని పూజిస్తూ శివుడికి అభిషేకాలు చేయించుకోవాల్సిందే. అప్పుడు దాని యొక్క ప్రభావం కానీ ఫలితాలు కానీ ఉంటాయి. ఏదైనా పూజలు చేసుకున్నా, ఏదైనా జపాలు తర్పణాలు చేసుకున్నా శివుడికి అభిషేకాలు చేసుకుంటే పూర్ణ ఫలితం ఉంటుందని నేను చాలా చోట్ల విన్నాను, చదివాను కూడా. సో ఈ విధంగా మనం అందరం చేసుకుందామండి. ముఖ్యంగా లక్ష్మీ అమ్మవారిని, వినాయకుడిని తప్పకుండా కొడుద్దాం. మన ఇంట్లో స్థిరమైన లక్ష్మి ఉండాలని అందరూ కోరుకుంటూ ఉంటారు. కాబట్టి అమ్మవారు మన ఇంట్లో ఉంటూ ఎటువంటి విఘ్నం కలగకుండా ఆ గణపతి మనల్ని చూసుకుంటూ ఈ సంవత్సరం మొత్తం కూడా బాగుండాలని, ఆ గణపతి వినాయకుడి యొక్క ఆశీస్సులు మనకి ఎప్పుడు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం గం గణపతి నమః, ఓం గం గణపతి నమః, ఓం గం గణపతి నమః.